అలన్ని విశ్వేశ్వరరావు ఒక 25 ఏళ్ల క్రితం అత్యంత అద్భుతంగా ఉండేటువంటి హైదరాబాదు ఇవాళ ప్రాణాంతకంగా మారింది. ఇది నేను చెప్పడం కాదు, అధ్యయనాల్లో తేలినటువంటి అంశం. 2023లో 1,00,000 మందికి 20 మంది చనిపోయారు. ఒక సైలెంట్గా సమాజంలోకి ఎంటర్ అయినటువంటి ఒక వ్యాధి కారణంగా. ఇప్పుడు 2025 లెక్కల ప్రకారం 1,00,000 మందికి 246 మంది చనిపోతున్నారు ఆ వ్యాధి కారణంగా. ఆ వ్యాధి ఏదో కాదు, కిడ్నీ సమస్య. హైదరాబాద్లో సైలెంట్గా అది వ్యాప్తి చెందుతూ ఉంది, సైలెంట్ కిల్లర్గా మారింది. దీని మీద అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి తేల్చినటువంటి లెక్క ఇది. ప్రతి 1,00,000 మందిలో 246 మంది కిడ్నీ సమస్యతో హైదరాబాద్లో చనిపోతున్నారు అని అంటే దీనికి కారణం ఏంటి? వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, బీపీ, షుగర్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒత్తిడి, పర్యావరణ పరిరక్షణ లేకపోవటం, పరిశుభ్రత లేకపోవటం, పరిశుభ్రమైన వాటర్ లేకపోవటం. ఈ కారణంగా భూగర్భ జలాలు శుద్ధి చేయకపోవటం. వాస్తవంగా హైదరాబాద్లో నీటి సమస్య అనేది ఉంది. ఇవాళకి కూడా ట్యాంకర్ల మీద అనేక మంది ఆధారపడుతున్నారు. ఈవెన్ వర్షాలు జోరుగా పడినటువంటి సంవత్సరాల్లో కూడా ట్యాంకర్లతో నీళ్ళు వేసుకున్న ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం, గచ్చిబౌలి ఆ ఏరియా మొత్తం, మాదాపూర్, కొండాపూర్ ఈ ఏరియా మొత్తం ట్యాంకర్ల మీద ఆధారపడుతుంది. ఈ ట్యాంకర్ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? డ్రైనేజ్ చెరువులు ఉంటాయి. చెరువులన్నీ డ్రైనేజ్ తోటి నిండిపోయినటువంటి చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల పక్కన బోర్లు వేసి ఆ డ్రైనేజ్ వాటర్ని తీసుకొచ్చి సప్లై చేస్తున్నారు. అలాగే వాటర్, డ్రింకింగ్ వాటరు కలుషితమైనటువంటి వాటర్. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి టిన్స్ని వేయించుకుంటున్నారు. ఆ టిన్స్ ఇంకా డేంజర్ అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. కానీ దానికి కారణం ఏంటి? ఈ మొత్తం టిన్స్ వేయించుకున్నటువంటి వాటర్ అంతా బోర్ల నుంచి తీసినటువంటి వాటర్. ఆ బోర్ వాటర్కే కొన్ని మినరల్స్ కలిపి ఇచ్చేస్తారు. వాస్తవంగా సర్ఫేస్ వాటర్ తాగితేనే ఆరోగ్యంగా ఉంటారు. సర్ఫేస్ వాటర్ అంటే పారేటువంటి వాటర్, నదుల్లో వాటర్, మంజీరా, కృష్ణ, గోదావరి ఇలా పారేటువంటి నదుల నుంచి వచ్చేటువంటి వాటర్ మాత్రమే సేఫ్. బోర్ల నుంచి తీసినటువంటి వాటర్ చాలా ప్రమాదం. కారణం ఏంటంటే మన భూగర్భం నుంచి వచ్చేటువంటి జలాలు పైకి వచ్చిన తర్వాత తాగితే అవి అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. కానీ 1000 అడుగులు 2000 అడుగులకి వెళ్ళి అక్కడి నుంచి వాటర్ లాగేసి ఆ మినరల్స్ లేకుండా వాటికి కృత్రిమంగా మినరల్స్ యాడ్ చేసి సప్లై చేస్తున్నాడు వాటర్ని. ఈ వాటర్ కారణంగా కిడ్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ కిడ్నీ సమస్యలు హైదరాబాదులో అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అలాగే కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. ఆ రీసెర్చ్లు నేను చెప్తాను ఏమేమి రీసెర్చ్ చేశారు, ఇది ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అంతర్జాతీయ మ్యాగజైన్స్లో కూడా వచ్చింది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ప్రచురించినటువంటి ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అలాగే ఇండియన్ జర్నల్ ఆఫ్ నెఫ్రాలజీ దీంట్లో ప్రచురించారు. అలాగే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం చేసిన దాని ప్రకారం నేను చెప్పినటువంటి లెక్క. అయితే భారతదేశంలో ఒక హైదరాబాద్లో ఇంత డేంజర్ పరిస్థితి ఉందంటే ఇంతకంటే డేంజర్ ప్రాంతాలు ఉన్నాయి. ఏమున్నాయి? హర్యానాలో ప్రతి 1,00,000 మందికి 316 మంది చనిపోతున్నారు కిడ్నీ వ్యాధితోటి. అలాగే ఈ రీసెర్చ్ ప్రకారం హర్యానా హైదరాబాద్ కంటే ముందుంది. నిమ్స్కి ప్రతి నెల 6 నుంచి 700 మంది కిడ్నీ రోగులు వస్తున్నారు. 6 నుంచి 700 మంది నెలకి.
నిమ్స్ ఆసుపత్రికి ఓన్లీ కిడ్నీ సమస్యల కారణంగా. ఈ పేషెంట్స్లో ఎక్కువ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయని చెప్పి అధ్యయనం చేస్తే నిమ్స్ హై బీపీ, డయాబెటీస్, లెవెల్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి కిడ్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి కిడ్నీ సమస్య ఇంత వేగంగా హైదరాబాద్లో విస్తరిస్తూ ఉంటే చేపట్టినటువంటి చర్యలు ఏంటి? ఏమి లేవు. ప్రత్యేకంగా అవగాహన కల్పించిన ప్రయత్నం కూడా చేయట్లేదు. ఒకవైపు ఏమో సైలెంట్ కిల్లర్ మాదిరిగా ఇది విస్తరిస్తూ ఉంది. కిడ్నీ వ్యాపారం జరుగుతుంది హైదరాబాద్లో. కిడ్నీ కొనుగోళ్ల కోసం ఎగబడుతూ ఉన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నారు. అంత దూరం వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటం, సురక్షితమైనటువంటి వాటర్ని సప్లై చేయలేకపోవటం ప్రభుత్వం, కలుషితమైనటువంటి ఆహారం, కలుషితమైనటువంటి తిండి, ఫాస్ట్ ఫుడ్స్, వీటన్నిటి కారణంగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. హైదరాబాద్లో భారతదేశం మొత్తం మీద హర్యానా తర్వాత హైదరాబాదు అత్యంత డేంజర్ జోన్లో ఉంది కిడ్నీ సమస్యలు. ఇది ఇలానే కొనసాగుతూ పోతే మీరు వాళ్ళు చేసినటువంటి అధ్యయనం ప్రకారం 2023లో ప్రతి 1,00,000 మందిలో 24 మంది చనిపోతే 2025కి వచ్చేటప్పటికి 246 మంది చనిపోతున్నారంటే ఎంత రేషియో పెరిగిందో చూడండి. ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. కొన్ని 100 రెట్లు పెరిగింది. అంటే దాదాపు 100 రెట్లు పెరుగుతూ ఉంటే నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి? ఈ మృతుల సంఖ్య పెరుగుతూ పోతుంటే హైదరాబాద్లో. సో కాబట్టి హైదరాబాద్ విశ్వనగరం అని చెప్తున్నటువంటి పాలకులు ఈ హైదరాబాద్ని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా ఆలోచించాలి. హైదరాబాద్లో సురక్షితమైనటువంటి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి కిడ్నీ సమస్యకి కారణం అవుతుంది. సో ఇప్పుడు యూత్లో ఎక్కువ కిడ్నీ సమస్యలు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు ఈ కిడ్నీ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు. సో కాబట్టి దీనికి కనుక పరిష్కారం వెంటనే చూపకపోతే కనుక ఇది మానవాళికి, ప్రత్యేకించి హైదరాబాద్లో నివసించేటువంటి వాళ్ళకి ప్రమాదకరమైనటువంటి డేంజర్ సిగ్నల్స్ మోగుతూ ఉన్నాయి అనేది అధ్యయనంలో నేను చెప్పినటువంటి అధ్యయనాలు, నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలు చేసినటువంటి అధ్యయనాల రిపోర్ట్ నేను చెప్తున్నాను. ఒకవైపు కరోనా, ఇంకొక వైపు ఎబోలా అంటూ రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. వైరస్లు వచ్చేస్తున్నాయండి. ఆ వైరస్ల కంటే డేంజర్గా, సైలెంట్గా ఈ కిడ్నీ సమస్యలు విస్తరిస్తూ ఉన్నాయి హైదరాబాద్లో అనేటువంటిది వినిపిస్తుంది. ప్లస్ ఈ కిడ్నీ సమస్యలు వచ్చేటువంటి వాళ్ళల్లో ఎక్కువగా యూత్ కూడా ఉన్నారనేది ఇంకా డేంజర్ బెల్ మోగిస్తున్నట్టు. సో కాబట్టి ఇప్పటికైనా సురక్షితమైనటువంటి వాటర్ అందించాలి. ప్లస్ వాటరు ఎక్కువగా తాగాలి కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అనేది వైద్యులు చెప్తూ ఉన్నారు. ఆ వాటర్ తాగితే కిడ్నీ సమస్య తగ్గుతుంది. కానీ ఆ వాటరే విషమైనప్పుడు ఏం చేయాలి? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.